ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని అన్నమయ్య కీర్తన మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. తిరుమల గిరిరాయ దేవరా హుత్తరాయ. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, అక్కడ మీరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ నేను రాగం పేరు శృతి చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్యూర్ మోహన రాగం అన్నమాట. శృతి ఒకటవ శృతి. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం కదా, ఒకటవ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారన్నమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ పద సా సాధా ప గరి సా, సరి గ పద సా సాధా ప గరి సా. ఈ వైట్కి మనం సా షడ్జమము అంటాం. ఇది ఈ వైట్కి రి రిషభము, ఈ వైట్కి గా గాంధారము. అంటే సా షడ్జమము, ఇది రీ టు చతుశ్రుతి రిషభం అనమాట. ఇది గాత్రి అంతరగాంధారము. ఇది పా పంచమము, ఈ వైట్కి ధాటు చతుశ్రుతి దైవతము. ఇది తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్లో సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం పల్లవిని ప్లే చేసుకుందాం. తిరుమల గిరిరాయ, తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ. తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ. తిరుమల గిరిరాయ. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. తిరుమల గ గ గ, తిరుమల దప. ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. గ గ గ ప తిరుమల గిరిరాయ రి గ రి స సా, గిరి రి గ సరిపోయింది. రాయ రి స సా, రా రి సా. ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. మనం రాయ అంటే సా సా. గ గ గ ప రి గ సా సా, తిరుమల గిరిరాయ. రెండవ సంగతి, తిరుమల గిరిరాయ. ఇది తేడా ఉంది. తిరుమల గ గ గ దప, ఇది సేమ్. తిరుమ గ గ గ తిరుమల దప. ఈ దపను మనం పా అని పాడుకోవాలి. గ గ గ ప తిరుమల గిరి రిప్పగా అంటే బాగోదు. గిరిరాయ, గిరి అంటే రిగా అని ఫస్ట్ వాంచాం. ఇప్పుడు మనం గిరి గిరి రి పాగా. ఈ పాగాని మనం పా రి సారీ పా, ఈ పాగాని మనం గా అని వాంచుకోవాలి. రిగా గిరి రాయ గరి సా, రా గరిసా. ఈ గరిసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. రాయ సా సా. తిరుమల గిరిరాయ గ గ గ ప రి గ సా సా. దేవరా సారి గ ప దేవ సారి దేవ రా గ ప
ఈ గపాన్ని మనం పా అని పాడుకోవాలి. సారి పా దే దే దేవరా హుత్త పద్ద అంటారా, హుత్త అని కూడా అంటారన్నమాట. ముందర పద వేసుకుందాం. హుత్త పద్ద రాయ పగప, ఈ పాగపని మనం పగ ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పద్దగా ఉత్తరాయ సారి పా పద్దగా దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సురత పగప సరిపోయింది. భిన్నాన దారిస అంటే బాగోదు. సురత సురత భిన్నా పగ పద రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. పగ పద దస సురత భిన్నాన రాయ ద సారీ రాయ ద పప రా ద ప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలన్నమాట. రా పాప రాయ పగ పద దస పాప సురత భిన్నాన రాయ సుగుణకో సుగుణ పగప, ఇది సరిపోయింది. సుగుణ పగప సుగుణ కో సదస, ఈ సాదాసాన్ని మనం కో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. పగప సా సుగుణ కో నేటి పదప, ఇది నే పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాప నేటి రాయ గరిగా రా గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. రాయ రీగా సుగుణకో నేటి రాయ పగపసా పగపసా దాపరిగ సుగుణకో నేటి రాయ తిరుమలగిరిరాయ గగ పరిగ సా. ఇదనమాట. ఒకసారి నేను మొత్తం స్వరం ప్లే చేస్తాను. గగ పరిగ సా గగ పరిగ సా సారి పా పద్దగా పగ పగ పద దస పాప పగ పసాద పరిగ గగ పరిగ సా గగ పరిగ సా సారి పా పద్దగా పగ పద దస పాప పగ పసాద పరిగ గగ పరిగ సా. ఓకే, చక్కగా మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ప్లే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఫస్ట్ చరణాన్ని సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ
సరస వైభవరాయ సకల వినోదరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విటరాయ వరవసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేటరాయ కొండలకో నీటిరాయ తిరుమలగిరిరాయ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సిరుల ద సరిపోయింది. సింగ్ పదదాప, ఈ పదదాపాని సిం అనే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. ద పా సిరుల సింగ్ గార గాదప అంటే బాగోదు. గా గా గాయే. రా దప, ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. సిరుల సింగార ద పా గా పా రాయ గరిగా, ఈ గరిగాని మనం రీగా అని పాడుకోవాలి. రా రీ అంటే గరి, ఈ గరిని రీ అని పాడుకోవాలి. రీగా రాయ సిరుల సింగా గార రాయ ద పా గా పరిగ చెలువపు సరిగప చెలువపు సరిపోయింది. తిమ్మరాయ దశ ద ప తిమ్మ దశ సరిపోయింది. రా ద ప, ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. పాప రాయ సరిగ పదస పాప చెలువపు తిమ్మరాయ. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ ద పా గా గా పరిగ సరిగ పద స పాప. సరస వైభవరాయ పగప సరస వై పగప సద స. చూడండి ఇక్కడ సరస పగప సరిపోయింది. వై సాదస, ఈ సాదాసాను మనం సా అని పాడుకోవాలి. పగప సా సరస వై భవరాయ స సరిపోయింది. పగప సా సరస వై భవరాయ సకల దశ సరిపోయింది. వినోద సగరి గరి అంటే బాగోదు కదా. వి సా నో గరిగా, ఈ గరిగాని మనం గా అని పాడుకోవాలి. సగారి వినోద సకల వినోద దశ స గారి సకల వినోద రాయ సాదా, ఈ సాదా అని మనం దా అని పాడుకోవాలి. సకల వినోదరాయ దశ స గారి దా. ఇంకొక సంగతి ఉంది. సరస వైభవరాయ పగప సా సకల దశ సరిపోయింది. వినోద సగారి వినోద రాయ, ఇక్కడ తేడా సాదా
రా సాదా, ఈ సాదాని మనం దా అని పాడుకోవాలి. దాస రాయ. సెకండ్ లైన్ మొత్తం చూద్దాం. సరస వైభవరాయ సకల వినోదరాయ పగ పస దస స గారి దాస వర వసంత ములరాయ వర వసంత గగరిగాప. సరిపోయింది. ములరాయ గరి గరిస ములరాయ గరి గరిస. వర వసంత అయిపోయింది కదా. గగరిగాప వర వసంత ముల గరి, ఇది సరిపోయింది. రాయ గరిసాస, ఈ గరిసాస అని మనం సాస అని పాడుకోవాలి. గగరిగాప గగరిగాప గరిసాస వర వసంత ములరాయ వనితల విట దసరి గరిస. వనితల విట 6 సాహిత్యాక్షరములు, దస రిగ రిస 6 స్వరాక్షరములు. ఇది చక్కగా సరిపోయింది. దసరి గరిస వనితల విట రాయ దసరి సదప రా, దగ్గరి దగ్గరి సదప రా దగ్గరి. ఈ దగ్గరిని మనం రీ అని పాడుకోవాలి. వనితల విట దసరి గరిస వనితల విట రా దగరి రా దగరి సాదా. ఈ దగరి సాదా మనం దా అని పాడుకోవాలి. వనితల విట రాయ దసరి గరిస దాప. అది ఈ 3వ లైన్ ఒకసారి చూద్దాం మొత్తం. వర వసంత ములరాయ వనితల విటరాయ గగరి గాప గరి సా దసరి గరి సదాప గురుతైన గపదాప. సరిపోయింది. గురుతైన తేట దస్తే దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స తేట గపదాప సాస గురుతైన తేట రాయ సరిసాదా రా సరిసా. ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. సాదా రాయ గపదాప సాస సాదా గురుతైన తేట రాయ కొండల గరి గరి కొంగరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. కొండల రీ గరి. సరిపోయింది. కోనేటి సరి గరి సా అంటే పాగోదు. కో సరి కో. ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రీ కోనే గరి. ఈ గరిని మళ్ళా రీ అని పాడుకోవాలి. రీ గర్ రీ రీ కో కోనేటి రీ రీ సా అంటే సరి గరి సా. ఇది పోయి రీ రీ సా కోనేటి రాయ దాప రా. ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాగా రాయ. లాస్ట్ లైన్ మొత్తం చూద్దాం. గురుతైన తేట రాయ కొండల కోనేటి రాయ
గ పద ప సా స సా ద రి 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 గ రి 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 స ప గ. ఇది అనమాట ఫస్ట్ చరణం. అయితే నేను మొత్తం అలా ప్లే చేయక్కర్లా, ఎందుకని మనకు టైం వేస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు దీన్ని ప్లే చేసుకోండి. ప్లే చేసుకున్నా తప్పులేదు, కానీ టైం మనకి స్పేస్ ఎక్కువ అవుతుంది కదా, అది అనమాట. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణకోనేటిరాయ గగ పరి గ సా సారి పద్ద గ పగ పద దస పాప పగ పసాద పరి గగ పరి గ సా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గొల్లెతల ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ చల్లు వెద జానరాయ చల్లపరి మళరాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ చల్లు వెద జానరాయ చల్లపరి మళరాయ చెల్లువడి ధర్మరాయ చపరాని వలరాయ చెల్లువడి ధర్మరాయ చపరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు రెండవ చరణానికి. గొల్లెతల దద్ద సరిపోయింది. గొల్లెతల ఉద్దండ ఉద్దన్ పగ ఉద్దన్ దప. ఈ దపాన్ని మనం పా అని పాడుకోవాలి. పగ ప ఉద్దండ రాయ గరిగా, ఈ గరిగని మనం రీగా అని పాడుకోవాలి. దద్ద పగ పరిగ గొల్లెతల ఉద్దండరాయ గోపాల సరిగా స్కో గోపాల సరిగా పాప అంటే బాగోదు కదా. గో సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. గో పా గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. రీ పాప గోపాల కృష్ణ కృష్ణ రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. రీ పాప గోపాల కృష్ణరాయ అనుకోవచ్చు, కృష్ణరాయ మీ ఇష్టం. దశ కృష్ణ రాయ దప, ఈ దప అని మనం పాప దశ పాప కృష్ణరాయ. లైన్ మొత్తం చూద్దాం. గొల్లెతల ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ దద్ద పగ పరిగ రీ పాప దశ పాప
చల్లు చల్లు వెద జానరాయ పగప సద స అంటే బాగోదు. చల్లు పగప, ఈ పాగాపాని మనం గాప అని పాడుకోవాలి. చల్లు వెద దశ గాప దశ చల్లు వెద జానరాయ స సరిపోయింది. గా పద స చల్లు వెద జానరాయ చల్ల సాదస, ఈ సాదసాన్ని మనం దాస అని పాడుకోవాలి. చల్లు వెద జానరాయ గా పద స చల్ల సాదస, ఈ సాదసాన్ని మనం దాస అని పాడుకోవాలి. చల్లపరి దాసరిగా చల్లపరి సరిపోయింది. మళ్ళా సదా చల్లపరిమళ రాయ దాసరిగా సదా చల్లపరిమళ రాయ సదా, ఈ సదాను మనం దా రాయ సాదా అని పాడుకోవాలి. చల్లు వెద జానరాయ చల్ల పరిమళ రాయ గా పద సదా సరిగా సదా సాదా, రెండోసారి మళ్ళా సాదా సాస అని వస్తుంది అనమాట. గొల్లెతల ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ దద్ద పగ పరిగ రీ పాప దస పాప గా పద స చల్లు వెద జానరాయ చల్ల పరిమళరాయ, ఇక్కడ తేడా ఉంది. దశ చల్లపరి దాసరిగా చల్లపరిమళరాయ సదసాస చెల్లువడి ధర్మరాయ గర్రి గగ పరి గరి సస అంటే బాగోదు. చెల్లు గర్రి సరిపోయింది. బడి గగప బ డి గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. గర్రి గప చెల్లువడి ధర్మ రిగ్గ సరిపోయింది. రాయ రిసస, ఈ రిసస అని మనం సాస అని పాడుకోవాలి. గర్రి గప రిగ్గ సాస చెల్లువడి ధర్మరాయ చెప్పరాని దసరి గరి చెప్ప దస రా రిగా, ఈ రిగాని మనం గా దసగారి చెప్పరాని వల సదా సరిపోయింది. రా దరి సదాపా, ఈ దరిస దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. రాయ పాప చెప్పరాని వల రాయ దశ గారి సదా పాప కొల్లలైన భోగరాయ దశ గప్ప దశ దశ సరి సాదా అంటే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా చూద్దాం. కొల్ల గప్ప లై దశదా, ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. గప్ప దాప కొల్లలైన
భోగ దశ స, ఈ దశ సని మనం సా సా అని పాడుకోవాలి. భోగ రా దశ సరిస, ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. రా యా సదా, ఈ సాదాని మనం దా. గప్పద పసా సాదా కొల్లలైన భోగరాయ కొండల, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ఫస్ట్ చరణంలో. కొండల కోనేటి రాయ గరి గరి సరి గరి సదపగా, దీన్ని మనం రీ గరి రీ రీ సపగా అని పాడుకోవాలి. అక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ ఎక్కర్లేదు అనమాట. కొండల రీ గరి కోనే సరి గరి, ఈ సరి గరిని రీ రీ అని పాడుకోవాలి. రీ రీ స కోనేటి రీ 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 గరి రీ రీ స కొండల కోనేటి రాయ దపగా, ఈ దపగాని మనం పాగా అని పాడుకోవాలి. ఇప్పుడు ఈ సెకండ్ చరణం మొత్తం నేను స్వరాన్ని ప్లే చేస్తాను. ద పగ ద పగ పరిగ రి రి పాప దస పాప గా పద స దా సరి గ సద సాదా ద ప గప్పరి గరి పాప దస పాప గా పద స దా సరి గ సదా చల్ల పరిమళ రాయ దా సరి గ సద సాదా. రెండోసారి దా సరి గ సద సా అని వస్తున్నాడు. చల్ల పరిమళ రాయ దా సరి గ సద సా గర్రి గ ప రిగ్గ సా దశ గారి సద పాప గర్రి గ పారిగ్గ స దశ గారి సద పాప గప్పద పస సాద రీ గరి రీ రీ సపాగ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణకో నేటిరాయ గగగప రిగసా గగగప రిగసా సారి పద్దగప పగ పద దస పాప పగ పసాద పరి గగగప రిగసా. ఇప్పుడు మనం లాస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. సమసంగీతరాయ సర్వమోహనరాయ, దీన్ని సర్వమోహనరాయ సమసంగీతరాయ సర్వమోహనరాయ సరిగా రిగప గపద పదస సరి గరి గరి గప గప గపద పద సదస
గరి గరి సదా గరి గరి సదా రి సరి సదా ప సదా సదా ప గ ద ప ద ప గరి సరి గ ప ద స సరి గ ప ద స సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ కామించి నిన్ను కోరితి కరుణించితివి కరుణించితివి నన్ను కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ. ఈ మూడవ చరణాన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా స్వరం పాడుకుందాం. మనం ఇక్కడ కొంచెం చిట్ట స్వరం కూడా ఉంది, క్లియర్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. సమసంగీతరాయ సామ దాద సరిపోయింది. పదదాప, ఈ పదదాప అని మనం పా అని పాడుకోవాలి. పా సం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దాద పా సామ సంగీత గాదప, ఈ గాదప అని మనం గాప అని పాడుకోవాలి. గీత గాప రాయ గరిగా, ఈ గరిగాని మనం రీగా అని పాడుకోవాలి. రాయ దాదప గాపరిగా సామ సంగీతరాయ సర్వమోహనరాయ సర్రి మో గపదస, ఈ గపదస అని మనం సా అని పాడుకోవాలి. సర్రి సా సర్వమోహనరాయ దప హన అంటే సాదప మోహన రాయ దప, ఈ దప అని మనం పాపా అని పాడుకోవాలి. సర్వమోహనరాయ సర్రి సా దప పాప సామ సంగీతరాయ సర్వమోహనరాయ దదప గపరిగ సర్రి సా దప పాప. ఇప్పుడు ఈ ఇంకొక సర్వమోహనరాయ రెండో సంగతి ఉంది. సర్వమోహనరాయ సరి మో పగదప సర్వమో అనమాట. సరి గదప సదస సరి మో గద్ద పస దశ, ఈ గద్ద పస దశ అని మనము సా అని పాడుకోవాలి. సరి సా సర్వమోహనరాయ సరి సా దప పాప. ఇప్పుడు చెట్టు స్వరం ఉంది. సరిగా
రి గ ప గ ప ద ప ద స సరి గరి గరి గ ప ద ప ద స గరి గరి సదరి సరి సద ప ప గ ద ప గరి సరి గ ప ద స సరి గ ప ద స సామ సంగీతరాయ సర్వమోహనరాయ. ఇది ఆల్రెడీ స్వరం పాడుకున్నాం కదా, నేను పాడేస్తాను, క్లియర్గా వివరణ ఇవ్వనక్కర్లేదు. ద ద ప గ పరి గ సరి సా ద ప ప ప. ధామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ. ఇది ఒకటి అనమాట. రెండోది రాయ అని ఉంటుంది, నేను చెప్తాను తర్వాత. ధామ వై పగ ప సద స అని పాడితే బాగోదు. ధ పగ, ఈ పగ అని మనం గా అని పాడుకోవాలి. గా ప ధామ వై సద స, ఈ సద స మనం సా అని పాడుకోవాలి. గా ప సా ధామ వై కుంఠరాయ సస్స స సరిపోయింది. గా ప సా సస్స స ధామ వై కుంఠరాయ దైత్య దశ స. ఈ దశ సను మనం సా స అని పాడుకోవాలి. దైత్య విభాల సగరి గరి సా స దైత్య వి సా భా గరిగా. ఈ గరిగాను మనం గా అని పాడుకోవాలి. గారి భాల దైత్య విభాల స గారి రాయ సద ఈ సాదాను మనం సాదాని దా రాయ అని పాడుకోవాలి. గా ప సా స గారి ధామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ. రెండోసారి మళ్ళా రాయ సా దాస, అంటే స్మాల్ డిఫరెన్స్ అనమాట. ధామ వైకుంఠరాయ దైత్య విభాలరాయ. గా ప సా స గారి దాస కామించి గరిగా ప గరి దాని కా గరి, ఈ గరిని మనం రీగా ప కామించి అని పాడుకోవాలి. నిన్ను కోరితి రిగరి స నిన్ను రిగా సరిపోయింది. కో రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. రిగ సా స నిన్ను కోరితి రీగా పరిగ స కామించి నిన్ను కోరితి కరుణించితి దసరి గరిస కరు దశ రిగా, ఈ రిగాను మనం గా అని పాడుకోవాలి. దశ గారిస కరుణించితి వి రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. వి రీ నన్ను సదస కామించి
కరుణించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను రిగాప రిగ స దసగారి స రీ అంటే రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. వి నన్ను సదప, ఈ సదపాని దాపా అని పాడుకోవాలి. కరుణించితివి నన్ను దసగారి సరి దపా. ఈ కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను ఇంకొకసారి మనం చూద్దాం. రిగా పరిగ స దసగా రి సరి సా రి దపా, ఇది ఒకసారి వస్తుంది. రి దాస వి నన్ను, ఇది రెండోసారి వస్తుంది అనమాట. శ్రీమంతుడా నీకు గపదాప శ్రీమంతు గప శ్రీ, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. గపాని పాదాప శ్రీమంతు నిన్ను దశ సరిసాదా అంటే బాగోదు. దశ, ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సరిసా, ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. సాదా అంటే నిన్ను శ్రీమంతుడా నిన్ను అనమాట. పాదాప సాద శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ జయ శ్రీ గరి గరి, ఈ గరి గరిని మనం గరి రి జయ శ్రీ వెంకట సరి గరి, ఈ సరి గరిని మనం రీ రీ గరి అని పాడుకోవాలి. ఇప్పుడు మనకి గరి గరి సరి గరి, ఇదంతా కూడా సాహిత్యపరంగా గరి రీ రీ గరి జయ శ్రీ వెంకటరాయ సదాపగా, ఈ సాదాపాగాను మనం దాగా అని పాడుకోవాలి. శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ పాదాప సాద గరి రీ రీ గరి దాగా తిరుమల. ఇప్పుడు మళ్ళా పల్లవి మొత్తం ఇక్కడ పాడుకోవాలన్నమాట. పల్లవి పాడుకుని ఎండింగ్ వేరేగా ఉంటుంది అనమాట. తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ గగ పరి రిగ సారి పద గప పగ పద దాస పాప పగ పసాదాప రిగ గగ రిగ సా తిరుమల గిరిరాయ, ఇది ఎండింగ్ గగ రిగ సా. ఇప్పుడు జాగ్రత్త ఎండింగ్ చూడండి, నేను ఒకసారి పాడతాను. అది తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ
తిరుమలగిరిరాయ. ఇది ఎండింగ్ అనమాట. తిరుమలగిరిరాయ గగ గప రిగ సా. తిరుమల తిరు సగరి తి తి అంటే స రు గరి, ఈ గరిని మనం రి తిరు సరి తిరుమల సాదా సరి, అది సరిపోయింది చూసారు అక్కడ, సరి సాదా పద తిరుమలగిరి రాయా సరి గరిగా. ఇది రా, అది రి సరి, ఈ సరిని రి అని పాడుకోవాలి. రి రా యా గరిగా, ఈ గరిగాని మనం మళ్ళా గా సరి గరిగా, ఇది మొత్తం పోయి రిగా రాయా తిరుమలగిరిరాయా సరి సాదా పద రిగా సరి సాదా పద రిగా తిరుమలగిరిరాయా. నెక్స్ట్ తిరుమలగిరిరాయా తిరు గదప, దీన్ని తి గ రు దప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. తిరుమల గపగరి తిరుమల గిరిరాయ సరి గప దపద అని పాడితే బాగోదు. గిరి సరి రా గప, ఈ గపాన్ని మనం పా అని పాడుకోవాలి. సరి పా గిరిరా యా దపద, ఈ దాపదాన్ని మనం దా అని పాడుకోవాలి. గిరిరాయా సరి పాదా, లాస్ట్ది తిరుమలగిరిరాయా తిరు దరిస, ఈ దరిసాన్ని మనం దశ అని పాడుకోవాలి. తిరుమల దప దశ దశ దప తిరుమల గిరి పప రా సాదస, ఈ సాదాసాన్ని మనం సా అని పాడుకోవాలి. రాయా సా తిరుమలగిరిరాయ దశ దప పప సా. నేను ఆ ఎండింగ్ ఒకసారి మళ్ళీ పాడతాను చూడండి మీకు. గగ గప రిగ సా అంటే తిరుమలగిరిరాయా సరి సదా పద రిగా గపగరి సరి పా గపగరి గపగరి సరి పాదా దశద పప దశద పప దశా. ఇది అద్భుతమైనటువంటి కీర్తన. నా శక్తి కొలది నేను ప్రయత్నించాను. ఎక్కడన్నా చిన్న చిన్న దోషం వచ్చినా దాన్ని మళ్ళీ వెంటనే రెక్టిఫై చేశాను. మీరు 2-3 సార్లు వింటే మీకు ఖచ్చితంగా మీరు నాలాగా మీరు కీబోర్డ్ పైన ప్లే చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా ఫస్ట్ ఛానల్ యొక్క లింకు, అందులో ఒక వీడియో పాట పాడతాను, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం పాడతాను అనమాట. ఇక్కడ మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకున్నాం అదే పాటని. సో మీరు ఆ ఫస్ట్ ఛానల్ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.